సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది సార్, మీరంటే నాకు, నేను మీతో చాలాసార్లు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. నేను నేను మీరంటే ఇష్టపడుతున్నాను. చూడు, నువ్వు యూనిఫామ్లో ఉన్నావు. ముందు యూనిఫామ్కి విలువ ఇవ్వడం తెలుసుకో. అది కాదు సార్. ఏది కాదు? కనీసం కలలోనైనా. నాన్సెన్స్. పిచ్చి పిచ్చిగా ఉందా? హాయ్ హాయ్. ఏంటి గురు, ఎక్కడికి పోస్టింగ్? ఇంకెక్కడికి? ఆ ఉన్మాద అడవులకి. నీకేం గురు, చక్కగా పెళ్లి చేసుకున్నావు. హనీమూన్కి వెళ్ళినట్లు చక్కటి లొకేషన్కి పోస్ట్ అయ్యావు. ఫారెస్ట్ లో ఏముంది గురు, జంటగా ఎంజాయ్ చేయడానికి. అక్కడే ఉన్నదంతా స్వర్గంలా ఉంటుంది. అన్ని డ్యూటీలో ఒకేసారి చేయొచ్చు. ఐ విల్ కిల్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు మీకు బుద్ధుందా? ఇంత పబ్లిక్ ప్లేస్ లో లవ్ ఆడుకుంటున్నారా? పోండి పోండి అవతలకి. ఏ అమ్మాయి ఇట్రా. అది కాదు మేడం. ఏది కాదు? నిన్న స్థితిలో మీ వాళ్ళు చూసి ఏమనుకుంటారు? పెళ్లి కావాల్సిన పిల్లవి. అది కాదు మేడం, ఆయన్ని గత 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను, కానీ ఆయన అంగీకరించలేదు. ఈ మండపం మహిమ వల్ల ఆయన నా ప్రేమని అంగీకరించారు. త్వరలో మేము దంపతులం కాబోతున్నాం. అవును, ఈ మంటపానికున్న మహిమేమిటి? మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే ఇక్కడ కూర్చొని మన్మథనామాన్ని చెప్పించండి, మీకే తెలుస్తుంది. సరే, అది ట్రై చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మేడం. సరే, అది ట్రై చేద్దాం. ఓ, నువ్వా? ఏంటిలా వచ్చావు? ఏ రాకూడదా? రేపు చేయండి, భయపడకు. ఒకసారి వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. మన్మథాయ నమః. ఓం 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 మన్మథాయ నమః. ప్రేమమయమైన ఈ భూలోకంలో ప్రేమ కోసమై తప్పిస్తున్నవో బాలామణి, సుఖీ భవ. దేవి, నీవు మా నామమును జపించగనే ఆ దివి నుండి ఈ భూమికి నకసిక పర్యంతము సర్వాలంకార భూషితుడనై ప్రసన్న వదనుడనై నా సతిరతి నిరంతర రతి క్రీడా విలాసం ఉన్నదలి నీ కొరకై ఇచ్చట ప్రత్యక్షమైతిని. చెప్పు బాలామణి, ఏమి నీ కోరిక? ఆత్మశుద్ధితో జపించితివి గనుక నీకు వరాలిచ్చుటకు వచ్చి తిని. ఇది కళా నిజమా? నిజమే. సంపూర్ణముగా ఇది నిజమే బాలమని సంకోచమేలా? యావత్ ప్రపంచాన్ని నా చూపులతో మత్తెక్కించి నిత్యము నవయవ్వన సౌరభాల్ని కురిపించి ఎల్లరను ఆనందడోలికల్లో రూతలుగించే మన్మథ నామధేయుండను నీకు వరంబుల సొగటకై ప్రత్యక్షమైతుంది. ఏమి కావలయునో కోరుకును. గురు, సారీ స్వామి, మీరు మన్మధుడా? తప్పు తప్పు, మన్మధుడా కాదు, నిక్కముగా ప్రపంచ ప్రేమ సామ్రాజ్యాధినేతను మన్మధుండను. ఆహా, మన్మధుడంటే నేను వేరే విధంగా అనుకున్నాను. షారుఖ్ ఖానో చిరంజీవో బాలకృష్ణలానో ఉంటాడనుకున్నాను. వారెవరు? మా సినిమాల్లో ఏ క్లాస్ హీరోలేండి. వారు వారే, మేము మేమే. ముఖ్యముగా యావదాంధ్రదేశమునకు నచ్చిన రూపు మాది. అది సరే గాని స్వామి, మన్మధుడంటే కిరీటం, పూల బాణ వగేరా ఉండాలి కదా. మీరేమిటి సూపర్ మ్యాన్ లా ఈ డ్రెస్సు, AK-47 గన్ను?
ఇది నీవన్నట్టు AK-47 కాదు, దానికి 1,000,000 రెట్ల బలమున్న BM-1000. దీనితో ఒక్క ప్రేమ పుష్పాన్ని సంధించిన జీవులు ప్రేమ మైకంలో పడి మైకమనే సముద్రంలో ఈదులాడి ఓలలాడి అలసి సొలసి సుఖించి సుఖించి నశించవలే. మీకు ఇంగ్లీష్ కూడా టచ్ ఉందా స్వామి? ఎందుకు ఉండకూడదు, వారికి కూడా మేమే గురువులం. ఐఎమ్ ది లవ్ కింగ్ ఫర్ ఇంగ్లీష్ పీపుల్ ఆల్సో బాలమని. మా భూలోకంలో ప్రేమ పక్షులకి మీకు తేడా ఏమిటి స్వామి? ఏమున్నది బాల, ప్రస్తుతము మీ లోకమున పురుషులు లూజు దుస్తులు ధరించుతున్నారు, కానీ మేము గాలి కూడా చొరబడనే టైట్ దుస్తులు ఏ విధముగా ధరించుతున్నాము. చెప్పు బాలమని, ఏమి నీ కోరిక? ఐఎమ్ ఏ బిజీ గాడ్ యు నో. మిమ్మల్ని చూడగానే నా కోరిక నేనే మర్చిపోయాను. ఇంకోసారి చూద్దాలే స్వామి. అదే కుదరదు. నీవు పిలిచితివి, మేము వచ్చితిమే. కోరిక తీర్చి వెళ్ళవలేను. అదర్వైజ్ ఐ కాంట్ గో బేబీ. సరే, మా సీరియస్ ఎస్ఐ అలీ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయనంటే పడి చచ్చిపోతాననుకోండి, ఆయనేమో నన్ను చూస్తే చురుబురులాడుతుంటారు, పట్టుకుంటే కస్సుమంటారు. నన్ను ఆయన కొంచెం ప్రేమించేలా చేయండి స్వామి, ప్లీజ్. ఓ చింతేనా? 3 మారులు నన్ను తలుచుకుని ఒక్క మారు అతనిని తలుచుకునము, నీ కోరిక ఫలించు. ఒకవేళ అతడు ప్రవరాక్షుడిలా ప్రవర్తించిన భయపడకుము, నేను మళ్ళీ ప్రత్యక్షమయ్యేదను. సుఖీ భవ. సార్, మీకోసం గెస్ట్ హౌస్ రిజర్వ్ చేసి ఉంచాం. రెస్ట్ తీసుకుంటారు సార్? నేను ఇక్కడికి వచ్చింది రెస్ట్ తీసుకోవడానికి కాదు, ఆ ఉన్మాదికి రెస్ట్ ఇవ్వడానికి. హలో, మిమ్మల్నే ఆ మర్డర్ ఫైల్స్ తీసుకుని రండి. హాయ్, అందరూ రెడీయేనా? ఏమో, నేను నాకు భయంగా ఉంది. మీ బ్రదర్ చెప్పినట్టు మనం ఊటీ వెళ్ళిపోదాం. మన తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నోరు మూసుకుని జపం చేసుకో, డిస్టర్బ్ చేయకు. అప్పపప్పా, నా వల్ల కాదు. ఏం సెగ పుడుతోంది. చలికాలం కూడా ఇంత వేడి తన్నుకొస్తుంది. నేనాగలేను. అందరూ కాస్త నోరు మూస్తారా? ఇంత భయం ఉన్నవాళ్ళు నా వెంట దేనికి? ఉండి. ఎస్ఐ ఆలీ స్పీకింగ్. ఓకే సార్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఐ ఆలీ స్పీకింగ్ సార్. సార్, ఏం లేదయ్యా, మా అమ్మాయి మీ ఏరియాకి ఎడ్యుకేషనల్ టూర్ వస్తుంది తన ఫ్రెండ్స్తో. కాస్త అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ అవి చూసుకోండి. అది కాదు సార్, ఇక్కడ చాలా టెన్షన్గా. సార్, నాకు తెలుసు మా సిస్టర్ చాలా మొండిగతం, కాస్త జాగ్రత్తగా. వైనాట్ సార్, ఇంత మాత్రానికి మీరు ఫోన్ చేయాలా సార్? మెసేజ్ ఇస్తే సరిపోయేది కదా సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను. భగవంతుడా, భగవంతుడి తర్వాత తెలుసుకోవచ్చు. ఇవన్నీ వస్తాయి. ఇదిగో అబ్బాయి, ఇక్కడ హత్యలు జరుగుతున్నాయటగా, నీకేమైనా తెలుసా? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. అతనికేం తెలుస్తుంది పాపం, అంతా ఆ దేవుని దయ. చూడండి, నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలంటే సెక్యూరిటీ తీసుకుని వెళ్ళండి. నాతో కోఆపరేట్ చేస్తే అందరికీ మంచిది. ఓ అబ్బో, పెద్ద ఫోజు. పదండి. సార్, ఇతనే కిష్టిగాడని ఆ పక్క వీధిలో హోటల్లో పనిచేస్తున్నాడు. మనకి సహాయంగా ఉంటాడని రమ్మన్నాను. ఓకే ఓకే, భోజనాలు అవి చక్కగా చూసుకోమని చెప్పు.
చూడండి, ఈ అడవికి 4 దారులు ఉన్నాయి. ఒక్కో దారిలో ఇద్దరిద్దరు చొప్పున గార్డ్ చేయండి. కావాలంటే పబ్లిక్ సపోర్ట్ తీసుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ తోటి మనకి చక్కటి కాంటాక్ట్స్ ఉండాలి. సర్చ్ లైట్స్ని యూజ్ చేయండి. కాఫీ తాగండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్. షీ ఇస్ వాణి. Hello. సార్. గీత. హలో. Hello. జయ. హాయ్. మాల. హాయ్. సార్, మీరు మాతో కలిసి ఫోన్ చేయాలి. నో థ్యాంక్స్. ఇక్కడ సుష్టిగా భోంచేసి పడుకోవడానికి రాలేదు. మీరు వెళ్ళండి. 1732 సో అతను ఆ బాయ్. కిష్టిగాడా సార్? అతన్ని ఇక్కడే ఉండమను. మీరంతా వెళ్ళండి. బీ ఆన్ ది డ్యూటీస్. ఎస్ సార్. అమ్మగారు, ఈ ఫుడ్ మీకు నచ్చుతుందో లేదో ఈ వాటికి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడే ఉంటాను. ఏం కావాలన్నా కేకేయండి, క్షణంలో వచ్చి వాళ్తాను. చాలు చాలు. వంకాయ కూర నాకొద్దు బాబు, అసలే వేడితో చస్తున్నాను. అది కాదయ్యా, అటు ఇటు తిరుగుతుంటావు కదా, ఈ హత్యలు ఎవరు చేసుంటారు? ఏముందండి, నాకు పెద్దగా తెలియదు. ఆ హత్యల మాట ఎత్తకి నాకు భయం వేస్తుంది. గుండె టల్ల పని కొట్టుకుంటుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అది కదే శిల్ప, నీకు భయం ఏంటి లేదా? భయమా? నాకు భయమా? బుద్ధి తెలిసినప్పటి నుంచి అదంటే నాకు తెలీదు. ఇక్కడ తెలుస్తుందేమోనండి. అది కూడా చూద్దాం. ఆ ఉన్మాది నా కళ్ళబడాలి. చిత్తుగా ఎముకలు విరిగేలా కొట్టి నేనే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. హోమ్ మినిస్టర్ చెల్లెలైనందుకు అన్నయ్యను చూసి అందరూ గర్వపడేలా, ప్రతిపక్షం కుళ్ళుకునేలా నేనంటే ఏమిటో నిరూపిస్తాను. పొరబోతుందేమో, నీళ్లు తాగండి. థ్యాంక్స్. అంతమంది ఆడవాళ్ళని చంపాడు కదా, ఒక్కరిని కూడా రేప్ చేయలేదట. ఎందుకో అతనికి ఏమైనా... నువ్వు నోర్మి, నీకెప్పుడు రేపులు చింతే. ఇంతమందిని అంత కర్కశంగా ఎందుకు చంపాడో? ఎందుకేంటి, ఒళ్ళు బలిసి. అలా అనికే, అతను మనిషే కదా పాపం. ఈ కర్మభూమిలో మనిషి చేసేది తప్పో ఒప్పో నిర్ణయించేదే ఆ భగవంతుడు. మనం నిమిత్త మాత్రమే. తమరికి ఉపన్యాసాన్ని చాలించాలని కోరుకుంటున్నాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. అన్నట్టు ఈ ఎస్ఐ ఎక్కడా? చాలా సీరియస్ మనిషి. అన్నట్టు మీ ఇద్దరిని చూస్తుంటే బాగా పరిచయం ఉన్నట్టే కనిపిస్తున్నారు. అదంతా సస్పెన్స్. ఆఫీసర్ అంటే అలా చెయ్యాలి డ్యూటీ. ఆయనే మావారైతే అమ్మో నేనాగలేనే. సార్ని చూడగానే నాకు భయం అట్టే పోయిందనుకో. మగాడంటే అలా ఉండాలి. ఏం డిస్టర్బెన్స్ ఏమో. కోపం చేసుకోండి అంటే ఒక మాట చెప్తాను. ఆ దేవుడి దయవల్ల మీరిద్దరూ ఒక్కటైతే చూడాలనుంది. చక్కటి జోడి. ఇల్లు సిల్లి, నోరు మూసుకుని పడుకో. అవును, పర్ఫెక్ట్ సెలక్షన్. ఏమిటి, నా గుండె ఎలా దడబెడుతుంది? ఇదేమిటి, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏమిటి, నీకు నాలాగే వేడి పుట్టిందా? కలలు కంటున్నావు? సారీ మాలా, ఇక్కడ డిస్టర్బ్ చేయలే, పడుకో. మధ్యలో ఇదొకటి. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ
రమ్మని వచ్చితిమి. ఏమిటి స్వామి అంతగా పిలిస్తే ఇంత ఆలస్యమా? వరములు కోరువారు ఇంకెందరో ఉన్నారు, అందులకే ఈ ఆలస్యం. ఇంతకు ఏమైనది నీ ప్రేమయత్నము? ఏమైందా? కనీసం కల్లో కూడా రిజెక్ట్ చేశాడు. పోండి స్వామి, మీ మీద నమ్మకం పోయింది. ఆ, ఏమంటివి? నీ ప్రయత్నమునకు ఆత్మశుద్ధి లేదు. లేకున్నా నీ అంతటి అందగత్తె, నీ అంతటి సుందరాంగి వెంటపడినా అతనిలో స్పందన లేదా? జడుడా అతడు? ప్రవరాక్షుని కంటే ఘనుడా? ఇంద్రాది దేవతల కంటే గొప్పవాడా? చూడుగురు, నువ్వెవరివైనా కావచ్చు, ఆయన్ని ఒక్క మాట అన్నా నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయాననుకో నీకు లాకప్ డెత్ అవుతుంది. కోపము వలదు. నా శక్తిని శంకించకము. ఈ బియ్యం తౌజులతో పుష్పవర్షములు కురిపించి అలసిపోతుంది. చూడుగురు, ఈ గొడవంతా వద్దు గాని ఇంతకీ నువ్వు మన్మధుడివేనా అని. అనుమానమేల బాలమని, ముమ్మాటికి నేను మన్మధుండనే. నువ్వు చెప్పిందేమి సరిగ్గా లేదయ్యా. నీ అనుమానము తీర్చుకున్నటకు నా దగ్గరకు రమ్ము. వచ్చి నా శరీరమును కనకనమును పరీక్షించుకొనుము. అయ్యో బాబాయ్, పరీక్షించుకోవడమే అది మిమ్మల్ని చచ్చూరుకుంటాను. చూడు బాలమని, ఇంకో మారు ప్రయత్నించుము. నా బియ్యం 1000 రేంజ్కి అతన్ని తీసుకురమ్ము. అప్పుడు సంధిస్తా ప్రేమ పుష్పాన్ని. ఇక చూసుకో దాని తడాక. అంతేనటారా? మాటికి అంతే. ఇంకో విషయం, దీని పేరు బియ్యం 1000 అన్నారు కదా, అంటే ఏమిటి స్వామి? బియ్యం 1000 అంటే బాబు మోహన్ 1000 అని. అది అతి భయంకర ప్రేమ జ్వాలాన్వితమైన అస్త్రము. ఈ భూలోకమున సంచరించి నాకు నువ్వు కన్ను కొట్టుకొనుచున్నది. ఏ చింతల బస్తీకో చిలకలూరిపేటకో వెళ్ళి నా కన్ను సరి చేసుకునొచ్చుదను. ఇంత పబ్లిక్ గా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఆ విషయం తేల్చేద్దాంరా. మిత్రులారా, ఏమిటి ఇలా వచ్చింది? మీరిలా వచ్చుటకు గల కారణమేమి? ఏమనుకోకండి, ఈ అమ్మాయిలందరూ మీరు లవ్వర్సా? అవును. అనుమానం ఎందులకు? ఈవిడను బాంబే రెడ్ లైట్ ఏరియా నుండి తెచ్చితిమి, ఈవిడను మెహిందీ నుండి తెచ్చితిమి. ఈ ఇద్దరు సుందరాంగిలను పెద్దాపురము నుండి తెచ్చితిమి. అందమ్మగారున్నారు కదా. అయ్యో బాబోయ్, మీరు మటాసండి. వీళ్ళందరితోనూ ఇంకో 2 రోజులు గడిపారనుకోండి, మీకు ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ అనినా? అదొక ఔషధం లేని సుఖవ్యాధి. ఇలా మీరు వ్యభిచరించినా అది వచ్చును, మీరు చచ్చుదురు. అయినా తమరెవరో తెలుసుకోవచ్చా? మేమా దేవలోకవాసులం, దివ్య పురుషులం, మన్మథ నామధేయులం. తమరు మన్మధులా? ఏమిటి విచిత్రము? భూలోకమున వ్యభిచరించిన సుఖవ్యాధులు వచ్చిన అవి తీసుకొని నేను వెళ్ళిన మా దేవలోకమంతయు ఎయిడ్స్ తో గబ్బు పట్టున. వలదు సుఖములను వలదు, ఈ సుఖ రోగములను వలదు. ప్రేమైక జీవనుడైన ఓ ప్రజలారా, మీరునో జాగ్రత్త. ఇటువంటి సమయమున నా మన్మథ బాణము మీపై పనిచేయదు.